హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఈ వీడియో కన్నా ముందు వీడియోలో నేను బకెట్లు తెప్పించాను అని చూపించాను కదా. ఆ బకెట్లలో హోల్స్ వేసిన తర్వాత ఆ మట్టి నింపేయటము, అవి కూడా చాలక మళ్ళీ కొన్ని రమ్ములు తెప్పించాము. మళ్ళీ అవి కూడా చాలక మూడోసారి కూడా రమ్ములు తెప్పించటం అయింది. అలాగే మన గార్డెన్ మొదలేసిన తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ తోటకూర, అలాగే ఈ సీజన్కి లాస్ట్ హార్వెస్ట్ కూడా తోటకూరే. నేను కొన్ని స్టాండ్లు కూడా చేయించుకున్నాను కుండీలు పెట్టుకోవటానికి. ఇంకా అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇంక ఇక్కడ ముందైతే బకెట్లకు హోల్స్ వేస్తున్నారు. మా ఇంటి దగ్గరలోనే ఉంటారు ఈయన. ఎప్పుడు అడిగినా కూడా ఇలా వచ్చేసి వెంటనే హోల్స్ వేసి పెట్టేస్తారు. మనకు వెంటనే పని అయిపోతే ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా. ఇంకా ఒక్కొక్క బకెట్కి వచ్చేసి 4 పక్కలా కూడా హోల్స్ చేసాము. బకెట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇవి ఆయిల్ బకెట్లు అన్నమాట. దీనికన్నా ముందు వీడియోలో చెప్పాను, ఒక్కొక్క బకెట్ 100 రూపాయలు పడింది. ఇంకా హోల్స్ వేయటం అయిపోయింది. ఇంకా తెల్లారి పొద్దున్నే వీటిల్లో మట్టి నింపేయటానికి డాబా పైకి వచ్చేసాము. ఇంక ఇక్కడ చూసారా చంద్రకాంత పూలు ఎలా పూస్తున్నాయో. సాయంత్రం ఇస్తాయి, తెల్లారేపాటికి ముడుచుకుపోతాయి కదా. ఇంకా మీకు చెప్పాను కదా మొక్కలన్నీ కూడా తీసేసి ఇంకా మట్టి అంతా తిరిగేయించానని చెప్పేసి కొన్ని మొక్కలే ఉన్నాయి. మందార మొక్కలు, జామ మొక్క, సపోటా, నిమ్మ లాంటివే ఉన్నాయి. ఇక్కడ చూడండి మన సపోటా చెట్టు ఎలా ఉందో. ఇది పోతా పిందా నాకైతే అర్థం కాలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేనైతే పింద అనుకుంటున్నాను, కానీ మా వారు పువ్వు అంటున్నారు. అది ఈ రెండిట్లో ఏదైంది నాకైతే అర్థం కాలేదు. సపోటా చెట్టుని ఫస్ట్ టైం చూశాను నేను. ఇంక ఇక్కడ నిమ్మ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసాయో. ఆకులు పెద్దగా కనిపించట్లేదు కానీ దాదాపు ఒక 20 కాయల వరకు కాసింది. ఇంక ఇలా మనం బకెట్లకు హోల్స్ వేయించుకున్నాం కదా, వీటిల్లో మట్టి నింపే ముందు ఇలా కంకర్రాళ్ళు పెట్టేస్తామన్నమాట. మనకి మట్టి అనేది అడ్డం పడి ఎక్స్ట్రా వాటర్ అనేది పోనీయకుండా ఉంటుందని ఇలా రాళ్ళు పెడితే మనకి చక్కగా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే దిగిపోతుంది. ఇంక ఇక్కడ మీకు స్టాండ్లు చేయించుకున్నా అని చెప్పాను కదా, అవే చూపిస్తున్నాను. ఈ స్టాండ్ ఏంటంటే కొంచెం ఎత్తుగా గోపురం లాగా చేయించాను. ఎందుకంటే ఏదైనా విగ్రహం పెట్టుకోవచ్చని, కృష్ణుడిది కానీ బుద్ధుడిది కానీ, అందుకోసమని ఇలా చేయించాను. మిగతా చిన్న చిన్నగానే చేయించాము. ఇంక ఇక్కడ బకెట్లో మనకి ఆకులు అవి ఉంటాయి కదా గార్డెన్లో, అడుగున ఈ ఆకులు వేస్ట్ కూడా వేసేసి ఇంకా మట్టి వేసేస్తున్నాము. రాయిలాగైందా చెప్పాను కదా పోయిన వీడియోలో, మా వారు ఎక్కువ మట్టి తోలిచ్చారని చెప్పేసి ఆ మట్టి, వరి పొట్టు, ఎరువు అన్నీ కలిపేసరికి మనకు బోల్డ్ అంత మట్టి మిగిలిపోయింది. ఈ మట్టి అంతా ఈ అంకాల్లో నింపితే ఈ అంకాలేమో ఉండట్లేదు, ఊరికే ఎండలకో ఏమో ఊరికే పాడైపోయాయి. ఇంక ఈ బస్తాలో మాత్రం ఎందుకో కొంచెం గడ్డలుగా అయ్యింది. అదంతా కూడా ఇలా నలగొట్టేసేసి ఇంకా బకెట్లో నింపాము. ఇక్కడేమో మట్టి ఎక్కువ ఉంది. ఇంక 20 బకెట్లు ఏం సరిపోతాయి చెప్పండి. బకెట్ అనుకోవటమే కానీ ఎంత పడుతుంది? అదే మన దగ్గర మట్టి లేకపోతే అన్నీ ఖాళీగానే ఉన్నట్టుంటాయి, కానీ మట్టి ఏమో కోకొల్లలుగా ఉంది. పోనీ బయట పోయించేద్దామా అంటే మనకు అవసరం అయినప్పుడు ఈ మట్టి దొరకదు కదా, మళ్ళీ తోలించుకోవాలని దాన్ని అలా వదిలే బుద్ధి కాదు. ఇంకా అందుకని చెప్పేసి ఈ బకెట్లు నింపిన తర్వాత మళ్ళీ బోల్డ్ అంత మట్టి మిగిలింది. ఇంక మా వారు అన్నారు లాభం లేదు, ఈ బకెట్లు అయితే ఇంకా బోల్డ్ అని పడతాయి, చిన్న చిన్న రమ్ములు తెద్దామని తెచ్చారు. అటోనేనా ఇంకా మట్టి మిగిలితే మిగిలిందిలే కానీ మా వారు చక్కగా పెద్ద రమ్ములు తీసుకొచ్చారు. మనకి ఈ రమ్ములు అయితే కనుక చక్కగా పళ్ళ మొక్కలు అలాంటివి పెట్టుకోవచ్చు కదా, బాగుంటాయి పెద్దగా ఉంటే. మరీ పెట్టి అడ్డమైన రావులు. ఇంక ఈ రమ్ముల్లో మట్టి అంతా కూడా సరిపోతుందిలే. మనకి ఇంకా 2-3 రమ్ములు విడిగా కూడా మిగులుతాయేమో అనుకున్నాము, కానీ ఇవి కూడా సరిపోలేదు. మళ్ళీ ఇంకా తెప్పించాల్సి వచ్చింది. మొత్తం 12 బకెట్లు తెప్పించాం. ఒక్కొక్కటి 250 రూపాయలు పడిందంట. ఎంత ఇయ్యి? ఎన్ని లీటర్లు? ఒక్కొక్కటి 60 లీటర్లు వాటర్ పడతాయి అంట. మనకు పైన బోల్డ్ అంత మట్టి మిగిలింది. ఇంకా తప్ప నేరక ఇవి తీసుకురావాల్సి వచ్చింది. బకెట్లు అయితే చాలా తేవాల్సి వచ్చేలాగుంది. ఇంకా వీటిల్లో అయితే మనం ఏమన్నా పళ్ళ మొక్కలు వేగి పెట్టుకోవటానికి కూడా బాగుంటాయిలే. ఇప్పటికే బకెట్లు, గ్రో బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా మన దగ్గర. ఇంకా అందుకని వీటిని తీసుకున్నాం. ఒక 12 తెచ్చారు. ఇంకా వీటికి హోల్స్ అదే అంచాలి, రేపు వేయించుతారంట.
రమ్ములు వచ్చాయండి, హోల్స్ వేయాలని చెప్పారంట మా వారు వెళ్ళి. ఇంకా నాకు పొద్దున్నే పని ఉందండి, ఈ పూటే వేసేద్దామని చెప్పి నైటే వచ్చి హోల్స్ వేసి పెట్టి వెళ్ళిపోయారు ఆయన. పొద్దున్నే టైం వచ్చేసి 6 అయింది. ఇంక ఇవ్వండి డబ్బాలన్నీ పైకి తీసుకొచ్చేసాం. ఇంక వీటిని కూడా మట్టి నింపేసి పెట్టేస్తే ఇక బాధ ఉండదు. వీటికి హోల్స్ వేయించాం కదా, వీటిల్లో రాళ్ళు పెట్టేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు కంకర రాళ్ళు పెట్టేసి మట్టి నింపేసుకుందాం. నింపేద్దామా? వీటికి కూడా ఒక్కొక్క దానికి 4 హోల్స్ వేయించాము. ఇంకా రాళ్ళు పెట్టేస్తున్నాను అన్నమాట వీటిల్లో. ఇదిగోండి ఆ స్టాండ్ చూపించాక ఎత్తుగా ఉన్నది, ఇంకా ఈ సైజులో చేయించుకున్నాము. ఇంకా దీని మీద బకెట్లు పెట్టలేదు, అక్కడ చూపించాలి కానీ మళ్ళీ ఇక్కడ ఒకసారి చూపిస్తున్నా. ఇది మనం పందిరి కోడాం కదా, ఆ పైపులు వేయి జింక్ పైపులు. ఒక 5 స్టాండ్లు కదా మనం ఇచ్చింది. 5 స్టాండ్లు ఒక 5,000 వరకు అయ్యాయి దగ్గర మనకు ఖర్చు వచ్చేసి. మంచి స్టాండర్డ్గా ఉంది. ఇక్కడ నేను ఏంటంటే ఎదురుగా పూల మొక్కలు పెట్టుకున్నాను, ఇక్కడ బయటకు కనిపించేలాగని ఒకటి ఇక్కడ వేసాను. ఇంకా ఆ స్టాండ్ మీద మట్టి నింపిన బకెట్లు అన్నీ కూడా పెట్టేస్తున్నాము. ఒక్కొక్క స్టాండ్కి వచ్చేసి 6 బకెట్ల వరకు పెట్టుకోవచ్చు గ్యాప్ లేకుండా. అయితే ఈ స్టాండ్లు కూడా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి. ఒక్కొక్క స్టాండ్ వచ్చేసి 1000 రూపాయలు పడింది. అంటే ఒక స్టాండ్ కొంచెం హైట్గా, అలాగే ఏదైనా విగ్రహం పెట్టుకునేలాగా కూడా చేయించుకున్నాను. మెటీరియల్ ఇస్తే మనం ఈ పందిరి వేశారు కదా, వాళ్ళకే మెటీరియల్ ఇచ్చేసాము. వాళ్ళే చక్కగా మనం పొద్దున్నే ఇచ్చేస్తే మెటీరియల్ సాయంత్రానికి స్టాండ్లే ఇచ్చేశారు. భలే త్వరగా చేశారనమాట. ఎవరికైనా కావాలంటే చేయించుకోండి. ఒక్కొక్క స్టాండ్ 1000 రూపాయలు పడింది. మనకు బయట వస్తుందేమో కానీ అంత స్ట్రాంగ్గా అయితే ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే. మరి ఇంక ఇక్కడ అంకెలన్నిటిలోనూ మట్టి కింద పోసేసి ఇంక మా వారు బకెట్లలో పోసేస్తుంటే నేను అన్నిట్లోనూ నింపేస్తున్నాను. ఇంక మేము చేయలేని పనులు అయితే మాత్రం వర్కర్స్ని పెట్టే చేయించుకుంటాము. ఇంక చేయగలిగే పనులు అయితే మాత్రం 2-3 రోజులైనా సరే మేము చేసుకుంటాము. అక్కడొకటి ఇలా పెట్టాను. ఇదిగోండి మొన్న మట్టి పోసినప్పుడు ఏమైందంటే మట్టి చాలా మిగిలేసరికి ఈ అంకెల్లో పెట్టాం. ఇది అసలు ఇలా పట్టుకుంటే చూసారా ఎట్లా జరిగిపోతుందో. ఇంకా రేపు బాగా వర్షాలు పట్టడం స్టార్ట్ అయిపోతే ఇవన్నీ ఉండవు కదా, మళ్ళీ అంతా కింద పోయి డాబా అంతా ఆగమవుద్దని ఇప్పుడు అసలు ఆ డబ్బాలలో తేవాల్సి వచ్చింది. పెద్దవి చూసారా, ఇక్కడ కింద ఏదో కొద్దిగా మట్టి పడి ఆ మట్టిలో కూడా మొలిసిందనమాట తోటకూర. అదే మనం ఏదన్నా మొక్క వేస్తే మొలుస్తుంది. మళ్ళీ డబ్బాల ఆటో వచ్చేసిందా? శ్రీనన్నయ్య ఈసారి చెప్పాను కదా, ఆ తెచ్చిన రమ్ములు కూడా చాలలేదు అని చెప్పేసి ఇంకా మా వారు తప్పనేరక మళ్ళీ వెళ్ళి ఇంకొక 8 రమ్ములు తీసుకొచ్చారు. మనం వదిలేద్దామంటే వదిలేయలేని పరిస్థితి, ఇంకా తెద్దామంటేనేమో బోల్డ్ డబ్బులు అవుతున్నాయి. ఇంకా అయినా సరే తప్పదు కదా. ఇంక మా వారు ఈసారికి ఏమైనా సరే ఈ మట్టిని మాత్రం క్లియర్ చేయాలని చెప్పేసి ఇంకా తెచ్చేశారు. ఇంకా మళ్ళీ వాటికి హోల్స్ వేసే ఆయన వచ్చేసి పాపం హోల్స్ వేసారు. ఈసారి ఎప్పుడు హోల్స్ వేసే ఆయన లేరంట, ఏదో పని ఉండి వెళ్ళిపోయారంట బయట. వాళ్ళ అన్నయ్య గారు వచ్చి వేసి పెట్టారు. బిల్డింగ్ అడ్డం వస్తుంది. ఇంకా రెడీయా పని స్టార్ట్? పనికి ఆహార పథకం కోసం అందరూ వాళ్ళు కూడా ఈ టైంకి వస్తారా? 6:30కి వెళ్తారా? ఓహో 2 బ్యాచెస్ వెళ్తారా? మనమైతే ఈరోజు మొదటి బ్యాచ్ కిందే వచ్చాం అన్నమాట. ఇవ్వండి ఈ డబ్బాలు మళ్ళీ మట్టి మిగిలిపోయి ఉన్న మట్టి నింపటం కోసం మొన్న కొన్నిట్లో నింపాము. ఇదిగోండి తోటకూర చూడండి, ఒక్కొక్క దానిలో పడి మొలిసి అంత అయిందో. మళ్ళీ ఈ తోటకూర కూడా కట్ చేద్దాం ఇప్పుడు. మనం వరి పొట్టు కలిపాక మన మట్టి మంచి సాయిల్ గుల్లగా ఉంటా చూపిస్తాయి. వరి పొట్టు మాత్రం కలుపుకోండి, బాగుంది.
బాగా నచ్చింది ఇది మాత్రం. మట్టిలో పొట్టు కలపాలి. ముందు గట్టిగా ఉన్నట్టు ఉందన్న, బండలాగా ఉండేది. కోకో పిక్కు అవి కలిపినా కూడా పొట్టు కలపడం వల్ల బాగుందంటావు. చూసారా, మనం గార్డెనింగ్ చేసుకోవాలంటే ఎంత పని ఉంటుందో. రాత్రి మా వీధిలో ఓణీల ఫంక్షన్ ఉంది, ఈరోజు మెహందీ ఫంక్షన్ అయిందనమాట. గోరింటా పెట్టించుకున్నాం, బాగా పండింది కదా, చాలా బాగుంది. ఇది కూడా వేయలే నేను, దాని అంతటా వచ్చిందనమాట. మనం ఇంకా పాస్కూర మాత్రం అసలు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు ప్రత్యేకించి. అది చూడ ఎట్లా ఇరిగిపోతుందో, కొయ్యటానికి చాకు కూడా తేటం మర్చిపోయొచ్చా. పెలుసు బాగా, అసలు నీరుతో ఉండి కూర బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సీజన్కి అయితే ఇదే లాస్ట్ హార్వెస్ట్ అనుకుంటున్నాను. అంటే దొండపాదు ఉందిలేండి, అప్పుడప్పుడు అవి దొరుకుతున్నాయి. నేను వర్షం పడుతుంది కానీ విత్తనాలు అవి పెట్టేసేదాన్నేలే కానీ అదే వీసాకి వెళ్ళొచ్చాను కదా, మళ్ళీ మౌని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇవన్నీ ఇంకా మా వారికి చేయటం అంటే కష్టంలే, వచ్చిన తర్వాత చూసుకుందామని వదిలేసా అనమాట. ఎన్ని మొక్కలు పడ్డాయో చూడు, మొత్తానికి బోడిగుండి చేసావు. మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ బ్రహ్మాండంగా వస్తుంది. గుమ్మట వాళ్ళు ఉంది మొక్క, ఈ మిరప మొక్కలు పడి మొలిసినాయి, మొలిస్తే వేసాను అనమాట. అలా పడి మొలిసినవి బాగుంటాయి. అవును, ఇదివరకు ఇక్కడ పొలాలు లేదు అనేవాళ్ళు కదా, ఎద్దు దొక్కిన చెట్టు బాగా కాస్తుంది అనేవాళ్ళు. అనేవాళ్ళు అదే పొలాలు అరకల దుంతామంటారు కదా, అవి దుంతంటే ఒక్కొక్కసారి ఆ ఎద్దులు తొక్కుతాయి అనమాట. ఒక్కొక్క చెట్టు అనుకోకుండా ఒకటి కాలు కింద పడి ఆ చెట్టు వంగిపోద్ది అప్పుడు ప్రస్తుతం, కానీ తర్వాత బాగా కాసేదనమాట. అది మిరపకాయ అయినా పత్తి అయినా ఏదైనా అనుకునేవాళ్ళు, ఎద్దు దొక్కిన చెట్టు బాగా పండుద్ది అనేవాళ్ళు. అంతేనా అనేది? అంతే అంతే. చూసారా తోటకూర ఎంత దొరికిందో. ఇంకా మా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా కొంచెం కొంచెం ఇచ్చేసి నేను చేసుకున్నాను. కొంచెం నేను పెట్టొచ్చేయి, మట్టి పోసేద్దాం. ఈ మట్టితో పాటు ఒక 2-3 మూటల ఇసుక కూడా ఉంది. ఆ ఇసుక కూడా అంకాలు పగిలిపోయి కింద పొయ్యి ఉందన్నమాట. ఇంక ఇప్పుడు మనం 8 డబ్బాలు తెచ్చాం కదా చిన్న, ఈ 8 డబ్బాల్లో ఒక 2 డబ్బాల్లో ఇసుక పోసేద్దాము, ఇంకా మిగతా 6 డబ్బాల్లో ఈ మట్టి సరిపోతుంది అన్నారు. ఈసారి మాత్రం అన్నట్లుగానే 2 డబ్బాలు మిగిలాయి. కాకపోతే ఈ మట్టి అంతా కూడా అన్నిట్లో నిండా నింపేశాం కదా, ఏదైనా మనం మొక్కలు వేయాల్సి వచ్చినప్పుడు వాటిల్లో కొంత మట్టిని తీయాల్సి ఉంటుంది కదా, వాటికి కావాలి డబ్బాలు అని చెప్పేసి ఇంకా ఆ డబ్బాలు 2 అలా ఖాళీగా ఉంచాము. ఇంకా అప్పటికే పని మొదలేసి 2-3 గంటలు అవుతుంది. ఇంకా ఆ రోజుకి సరిపోయింది, అలసిపోయాము. ఇంకా చాలే రేపు వచ్చి మిగిలిన పని చేసుకుందామని చెప్పేసి ఇంకా కిందకి వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు మళ్ళీ రావాతవ్వలేదు, వర్షము 2-3 రోజులు వరుసవారి. ఇంకా మనం గార్డెనింగ్ ఎవరైనా చేస్తుంటే హార్వెస్ట్ చేస్తుంటే అబ్బబ్బలే పండించేస్తున్నారు అనుకుంటాం కదా, ఇన్ని కష్టాలు ఉంటాయి మరి గార్డెనింగ్లో. అవి పండినప్పుడు వాటిని చూసుకుంటే అంత సంతోషం కూడా వేస్తుందిలేండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.